చేపల పులుసు ఎలా చేయాలో ఈ వీడియోలో చూద్దాం. దీనికోసం నేను 2 కిలోల చేపలు తీసుకొని కట్ చేయించుకొని తీసుకొచ్చాను. తర్వాత ఉప్పుతో మంచి కడిగి పక్కన పెట్టుకున్నాను. పెద్ద ప్యాన్ తీసుకొని 5-6 స్పూన్ల ఆయిల్ వేసి 2-3 పెద్ద సైజు ఆనియన్లు కట్ చేసి వేసుకున్నాను. పచ్చిమిర్చి కూడా, కరివేపాకు కూడా వేసి మంచిగా ఫ్రై అయ్యాక ఇంత పసుపు, అల్లము అప్పుడే ఫ్రెష్గా మిక్స్ పెట్టుకున్న అల్లం వేసి మంచి కలిపి, తర్వాత గుప్పడంత చింతపండు రసం చేసుకొని అది పోసి బాగా కలబెట్టి కారము, ఉప్పు కరెక్ట్గా వేసుకోవాలి. టేస్ట్ చూసుకొని ఈ పులుసు బాగా మసులుతున్నప్పుడు చేపలు వేసుకోవాలి. తర్వాత ఎక్కువ కూడా కలపకూడదు. ఈ చేపల పులుసులోకి మెంతి పౌడరు నేను ఎలా చేశానంటే 2 స్పూన్ల ధనియాలు, 1 స్పూన్ జీలకర్ర, 1 స్పూన్ మెంతులు వేసి మిక్స్ పట్టి పౌడర్ చేసుకొని ఈ పౌడర్ని ఒక 1-2 స్పూన్స్ యాడ్ చేసుకున్నాను. ఎక్కువ కూడా కలపకుండా నిదానంగా కలిపి లాస్ట్లో కొంచెం కొత్తిమీర జల్లి మసలనిచ్చామంటే చేపల పులుసు రెడీ అయిపోద్ది.